అన్నమాచార్య ఊరు తాళ్ళపాడు. సో అన్నమాచార్యకు స్టోరీ అయితే అన్నమాచార్య గురువు ఎవరు? అన్నమాచార్య గురువు ఎవరంటే ఇప్పుడు ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఒక మఠం కిందకు ఉంటాయి. ఇస్కాన్ ఒక ట్రస్ట్, ఇస్కాన్ కింద ప్రపంచం మొత్తం మీద ఒక 1000 టెంపుల్స్ ఉన్నాయి. సో ఇస్కాన్ అనేది ఒక మఠం చెప్పొచ్చు మనం. సంస్కృతంలో చెప్పాలంటే ఒక మఠం అది. యాక్చువల్లీ మఠాధీశులు ఉంటారు, అంటే జీబీసీ వీళ్ళందరూ అంటే మఠాధీశులు ఉంటారు. అట్లనే అహోబిల మఠం అని ఒకటి ఉంటుంది. ఈ టెంపుల్స్ అన్నీ కూడా అహోబిల మఠం కింద ఉంటాయి. వీళ్ళకు కూడా ఈ దేశం మొత్తంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, ముంబై అట్లా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళకి నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి. టీటీడీ కంటే పాతది అహోబిల మఠం. సుమారు 600-700 సంవత్సరాల క్రితం అహోబిల మఠం. అయితే అహోబిల మఠం యొక్క ఫస్ట్ పీఠాధిపతి శ్రీమద్ ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికం. ఆయన ఫస్ట్ పీఠాధిపతి. మనకు ప్రభుపాద ఎట్లయితే ఆచార్యను, అహోబిల మఠానికి ఫస్ట్ పీఠాధిపతి శ్రీమద్ ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికం. ఓకే, ఆయన శిష్యుడే అన్నమాచార్య. ఆయన శిష్యుడే అన్నమాచార్య. చూడండి, మీకు ఎంతమందికి తెలుసు అన్నమాచార్య వెంకటేశ్వర స్వామి మీద మాత్రమే కాకుండా నరసింహస్వామి మీద కూడా పాటలు రాశారు? తెలియదు. సుమారు 374 పాటలు అన్నమాచార్య నరసింహ